భారతదేశాన్ని వణికిస్తున్న పదం డ్రగ్స్. ఎన్ని ప్రభుత్వాలు మారినా డ్రగ్స్ మాత్రం పూర్తిగా నివారణ చేయడం పరిస్థితులు అయితే మనం ఉన్నాం. సో మనం డ్రగ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో డ్రగ్స్ రూపంలో మనం చేస్తున్నాం కాబట్టి చాలామందికి ఇన్ఫర్మేషన్ చేరాలంటే మీరు దయచేసి మీ ద్వారా ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 2019 నుంచి 2022 వరకు చూసుకుంటే డ్రగ్స్ యొక్క విస్తరణ పర్సంటేజ్ 300%. అప్పుడున్నటికి ఇప్పటికీ 300% ఆఫ్ రైజింగ్ అనేది మనకి డ్రగ్స్ విస్తరణ పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో పంజాబ్ అండ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని ప్రొటెస్టులు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసినా కానీ కనీసం ఒక్క యువకుడు కూడా డ్రగ్స్ తీసుకోకుండా మారట్లేదు. దానికి ఇంకా పూర్తిగా అడిక్ట్ అవుతున్నాడే తప్ప మారట్లేదు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈరోజు ప్రతి చిన్న స్కూల్ దగ్గర నుంచి పెద్ద కాలేజ్ నుంచి చిన్న స్కూల్ దగ్గరికి వరకు కూడా మనకి డ్రగ్స్ అనేది పెరిగిపోయింది, వచ్చేసింది, ఈజీగా దొరుకుతుంది. మనకి చాక్లెట్ల రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, ఇలాంటి ఎన్నో రకాలుగా మనకి డ్రగ్స్ అనేది మార్కెట్లో ఈజీగా లభించడం వల్ల యువకులు దానికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఒక్కరోజు కేవలం తాత్కాలిక సంతోషం కోసం, 5 నిమిషాలు 10 నిమిషాల తాత్కాలిక సంతోషం కోసం జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఫస్ట్ ఒకరితో స్టార్ట్ అవుతుంది, ఒక పర్సన్ స్టార్ట్ అవుతుంది, ఏం కాదు ట్రై చేయని చెప్పేసి ఇంకో పర్సన్కి అంటియడం జరుగుతుంది. ఇలా మొత్తం వాళ్ళంతా కూడా నాలాంటి వాళ్ళను తయారు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ డ్రగ్స్ అనేది వాళ్ళైతే ప్రయత్నం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ పబ్ కల్చర్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ హైదరాబాద్ లాంటి సిటీలో, నగరాల్లో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తమిళనాడు ఇలాంటి ఒక సిటీలలో డ్రగ్స్ని నివారణ చేయడానికి అసలుకి ఏం చేయాలో కూడా ఆలోచించలేదు. వేరే దేశాల నుంచి ఫ్లైట్లలో వస్తున్నప్పుడు కేజీల నుంచి వస్తుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ర్యాపిడో డెలివరీ బాయ్స్ చాక్లెట్స్ రూపంలో మనకి ఇప్పుడు డ్రగ్స్ పౌడర్నో కానీ అవన్నీ మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు డ్రగ్స్ ఇంతగానో విస్తరించినా కానీ ఎవ్వరు కన్ను మీద పెట్టలేదు? దాని మీద ఎందుకు ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు? ఒక పర్సన్ అంటాడు, నా డబ్బులతో నేను నా ఇంట్లో కూర్చొని తాగుతుంటే మీకేం నొప్పి అని ఒక పర్సన్ అయితే మనకి చెప్పడం జరిగింది. సో రీసెంట్గా నిన్న మేము ప్రొటెస్ట్ చేసిన సమయంలో, మేము ర్యాలీ చేసిన సమయంలో ఒక పర్సన్ మాకు మీట్ అయ్యి, నా డబ్బులు నా ఇంట్లో నేను కూర్చొని తాగుతుంటే మీకేంటి నొప్పి అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆ పర్సన్కి చెప్పినాం, ఆ పర్సన్ని మేము పట్టించడం జరిగింది. ఓకే, అది సెకండరీ. బట్ బ్రదర్, నీ డబ్బులే అయ్యి ఉండొచ్చు, నీ ఇంట్లోనే కూర్చొని తాగుతుండొచ్చు, కానీ అది ఫస్ట్ నీకు ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ నీకు ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది, నీ ఆరోగ్యం రూపంలో కానీ, నీ మానసిక రూపంలో కానీ. అది నువ్వు తీసుకుంటున్నప్పుడు నిన్ను పట్టియడానికి, నీకు శిక్షిస్తారు పోలీసులు. ఆ తర్వాత నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది. నీ ఫ్యామిలీతో నువ్వు సరిగ్గా టైం స్పెండ్ చేయలేవు. ఎప్పుడు అదే కావాలి అనే ఇంట్రెస్ట్తోనే నువ్వు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక వాళ్ళు కూడా మానసిక బాధను, శోభను అనుభవిస్తూ నీ ద్వారా వాళ్ళు మళ్ళీ సమాజం వల్ల కూడా ఇదంతా ఒక విస్తరణ రూపంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడము, శోభపడము, అరెస్టులు, కేసులు, నీ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం, వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు ఒక్కడ తాగడం వల్ల నువ్వు సరిగా ఇంటికి పోతావో లేదో కూడా తెలియదు. నీకు మైండ్ ఆ కాన్షియస్లో ఉంటుందో కూడా లేదు. మరి ఇవన్నీ నీ ఇంట్లో ఉండి తాగడం వల్ల చాలామంది ఇట్లానే నీలాగే తాగుతూ ఉంటారు. కాకపోతే ఏదో ఒక సమయంలో బయటకు వచ్చి చిన్న పిల్లలు 80 సంవత్సరాల ముసలావిడ నుంచి 5 నెలల చిన్న పాపను కూడా వదలట్లేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. ఎందుకు అన్కాన్షియస్నెస్ అవుతున్నారు? ఇలాంటి డ్రగ్స్ వలన
ఇలాంటి డ్రగ్స్ అని చెప్పేసి ఏంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల మీరు ఆ కాన్షియస్ లేకుండా అసలుకి ఏం చేస్తున్నారో మీకు ఇది లేకుండా ఆ టైంలో అలా మృగంలా ప్రవర్తించడం మీరు చేయడం జరుగుతుంది. కాబట్టే చిన్న పిల్లలను సైతం వదలకుండా అలాంటి పనులు చేయడం భారతదేశంలో చాలా అంటే చాలా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎన్ని రేప్ కేసులు, ఎన్ని మర్డర్ కేసులు ఓన్లీ బికాజ్ ఆఫ్ దీనివల్లనే అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అన్నమాట. దానికోసం ఖర్చు పెట్టే ఆ ఖర్చుని ట్రావెల్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, మంచి మంచి వాతావరణంలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళండి, తిరగండి. కానీ వీటిని మాత్రం ఖచ్చితంగా నిర్మూలిద్దామని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా చెప్పుకుంటూ మంచి లైఫ్ స్టైల్ని చెడగొట్టుకొని కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదైతే డ్రగ్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఎవరికైనా ఉన్నా కానీ మానేయండి. డ్రగ్స్ మానేద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. యువతరమా మేలుకో, నవతరాన్ని సృష్టించేది మనమే. దేశాన్ని మంచి దారిలో పెట్టాలనుకున్నా, చెడు దారిలో తీసుకెళ్లాలనుకున్నా మెయిన్ బేస్మెంట్గా, మెయిన్ స్ట్రెంత్గా మన యువకులమే ఉంటాం. కాబట్టి దయచేసి మంచి దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, మంచి పనుల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి మత్తు పదార్థాలను మనము దూరంగా ఉండి అరికట్టడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.